మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. థ్యాంక్ యూ. ఎస్, ఒకసారి ఇవాళ వీకెండ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. ఇవాళ 12th డిసెంబర్ ఫ్రైడే. సెన్సెక్స్ విషయానికి వస్తే 449 పాయింట్ల లాభంతో 85,267 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 148 పాయింట్ల లాభంతో 26,046 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి వీకెండ్ అయితే మార్కెట్లు గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. అది కూడా మంచి పాజిటివ్ ర్యాలీతో క్లోజ్ అయ్యాయి. సో మరి ఇవాళ ఈ వీకెండ్ మార్కెట్లు ఎంత బాగా క్లోజ్ అవడానికి ఎటువంటి రీజన్స్ ఉన్నాయంటే? సో ఈ మొత్తం వీక్ అంతా మనం ఈ 5 సెషన్స్ చూసుకున్నట్లయితే చాలా వాలటైల్ గా ఉండే, అంటే రోలర్ కోస్టర్ అనే చెప్పొచ్చు. ఒక ఫస్ట్ 3 సెషన్స్ అయితే మార్కెట్స్ అసలు చాలా నెగిటివ్ గా, ఎస్పెషల్లీ అంటే 25,800 కూడా బ్రేక్ అయిపోయి మార్కెట్ 25,700 ఆ రేంజ్ కూడా మనకి మార్కెట్స్ వెళ్ళిపోయి ఒక్కసారిగా ఈ రూపీ ఎప్పుడైతే క్రాష్ అయిందో, ఈ రూపీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అయిందో ఒక్కసారిగా మార్కెట్స్ ఇక నెగిటివ్ గ్రిప్ లోకి కంప్లీట్ గా వెళ్ళిపోయాయండి. బట్ అనూహ్యంగా మనకి ఈ లాస్ట్ 2 సెషన్స్ అంటే థర్స్డే అండ్ ఈ రోజు ఫ్రైడే, ఈ 2 సెషన్స్ మాత్రం కొంచెం బిగ్ రిలీఫ్ అన్నట్టుగా మనకి ఫైనల్ గా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయండి. సో నెగిటివ్ అవ్వడానికి అయితే మనం మేజర్ గా రూపీ డిప్రిషియేట్ అవ్వడము, రికార్డ్ లోకి అంటే 90.5 అండ్ 90.40 ఆ రేంజ్ కూడా మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. అప్పుడు మార్కెట్స్ ఒక్కసారిగా పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ 2 డేస్ అంటే రూపీ మళ్ళీ ఎప్రిషియేట్ అయిందా అంటే అదేం లేదండి. సో రూపీ అయితే ఇంకా అదే రికార్డ్ లో ఉంది. ఈ రోజు కూడా రూపీ 90 అబోవే మనకి ట్రేడ్ అవుతూ ఉంది. బట్ వాట్ మేడ్ ఈ మార్కెట్స్ ఈ విధంగా పాజిటివ్ అవ్వడానికి అయితే ఎస్పెషల్లీ మన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ట్రంప్ గారికి కాల్ చేసి మనము ఈ కాన్వర్జేషన్ ఏదైతే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఆ విషయంగా టెక్నాలజీ గురించి కానీ లేకపోతే ఎస్పెషల్లీ లైక్ డిఫెన్స్ గురించి చాలా ఇన్ డీటెయిల్ గా డిస్కషన్ చేసుకున్నాము అని ఒక న్యూస్ అయితే మార్కెట్ లో వచ్చిందండి. సో ఇద్దరు మాట్లాడుకున్నారు, రివ్యూ చేసుకున్నారు. సో ఎలా అగ్రిమెంట్ మనము ఏ అంశాల మీద అగ్రిమెంట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే 1-to-1 డైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ ఇద్దరు కలిపి మనకి ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టుగా కనిపిస్తుందండి. సో పాజిటివ్ నోట్ అయితే ఈ విధంగా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఎప్పుడైతే స్టక్ అయిపోయిందో అక్కడ నుంచే మన మార్కెట్స్ అనేవి బాగా నెగిటివ్ గా ఉన్నాయి. సో దాని గురించి మనం చాలా సార్లు చెప్పాం. ఇక్కడ నుంచి మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ బ్యాక్లాగ్ ఈజ్ ఓన్లీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. అది ఎప్పుడైతే కొంచెం మళ్ళీ దాని మీదకి వచ్చేసిందో, క్లోజ్ అవే పొజిషన్ లోకి వచ్చిందో, సో ఇమీడియట్ గా మార్కెట్స్ హావ్ టేకెన్ పాజిటివ్ గా మనకి కనిపిస్తున్నాయి. అంటే మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గారి పర్యటన తర్వాత అమెరికా కొంత అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే రష్యా నుంచి ఇండియాకి పుతిన్ గారు రావడం, ఇక్కడ ఒక 1-2 డేస్ చూసుకోవడం, వెళ్ళిన వెంటనే అమెరికన్ గవర్నమెంట్ కి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, మోదీ గారిని కలవడం జరిగింది ట్రేడ్ డీల్స్ గురించి. సో అంటే అక్కడి నుంచి కొంత బూస్టింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అంటే అక్కడ నుంచి అంటే మేజర్ గా ఇంకొక వైపు అంటే ఎలా అంటే కాంగ్రెస్ అంటే యుఎస్ కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకు కొంచెం ప్రెషర్ స్టార్ట్ అయిందండి. ఎందుకు ఇండియాతో మనకి ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్తున్న ఈ మంచి టైస్ ఏవైతే బైలాటరల్ అగ్రిమెంట్స్ గానీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గానీ ఎన్నో, ఇది ఈయన వచ్చినప్పుడు మొదలైంది కాదు కదండి. ఇండియాకి యుఎస్ కున్న ఈ మంచి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ప్రతి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా కంప్లీట్ గా ఇలానే పాజిటివ్ గానే ఉన్నారు మనతో. సో మీరు ఎందుకు ఇంత నెగిటివ్ గా ఇండియాతో ఉంటున్నారు, ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు యుఎస్ ట్రేడ్ డీల్ లో, మీరు ఎందుకు ఇంత విధంగా మీరు ఉంటున్నారని ఆయనకు అక్కడి నుంచి కూడా ప్రెషర్ స్టార్ట్ అయిందండి. సో అక్కడ కాంగ్రెస్ నుంచి. సో దానివల్ల కొంచెం మనకి తగ్గినట్టుగా తగ్గి కొంచెం మనకి అట్లీస్ట్ ఈ టాక్స్ అనేవి ముందుకు వెళ్తున్నట్టుగా మనకి ప్రెషర్ అయితే వచ్చిందండి. అక్కడ నుంచి మనకి ప్రెషర్ కనిపించింది. సో ఈ మధ్యలో మళ్ళీ ఒక రకంగా మన రైస్ మీద టారిఫ్స్ వేయడం అనేది ఎప్పుడైతే మీరు అన్నారో ఆ టైమింగ్ చూడండి. ఎప్పుడైతే మనకి ఈ రష్యా వాళ్ళు మన దగ్గరికి పుతిన్ వచ్చారో ఆ టైంలో ఆయన టారిఫ్స్ మళ్ళీ మన ఇండియా మీద టారిఫ్స్ వేద్దాము, ఈ రష్యా ఇక్కడ నుంచి ఇండియా నుంచి రైస్ అనేది చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతోంది, దాని మీద వేద్దామన్నారు. సో మళ్ళీ అగైన్ ఈ రోజు ఇంకొక న్యూస్ మీరు గమనించారో లేదో,
మన మెక్సికో కూడా మన మీద 50% టారిఫ్స్, మెక్సికో కూడా భారతదేశం మీద. ఇలా ఏంటంటే అందరూ కూడా మన దేశాన్ని ఏదైనా ఐసోలేట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటో, ఈ విధంగా కొంచెం అయితే ఈ టారిఫ్స్ తో ఏమైనా భయపెట్టడానికి అనేది ట్రై చేస్తున్నా. బట్ నో వే అండి. బట్ వీఆర్ వెరీ క్లియర్, చాలా క్లియర్ గా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ముందు నుంచే మనం అవే పెట్టుకుని ఉన్నాము. సో వాళ్ళు కొంచెం తగ్గారు కాబట్టి ఇప్పుడు కొంచెం మనకి టాక్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి. ఎస్పెషల్లీ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ కానీ, ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్ రిలేషన్షిప్ గురించి అయితే చాలా పాజిటివ్ గా వెళ్తుందండి. అండ్ ఈ సందర్భంగా మరొక సంక్షోభాన్ని గురించి కూడా తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఇండిగో సంక్షోభం అవును, డిసెంబర్ ఫస్ట్ వీక్ అంతా కూడా అవునవునండి. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రాలేదు. బికాస్ ఆఫ్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోనోపోలీ అని చెప్పొచ్చు అండి. సో మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేక, సో ఇంత అదే మనకి ఎయిర్లైన్స్, ఇంకొక ఎయిర్లైన్స్ మీకు అంత కెపాసిటీ ఎక్కడుందండి? 80% కెపాసిటీ వీళ్ళే చేసేస్తారు. సో 20% మార్కెట్ షేరే మిగతా ఏవైతే ఎయిర్లైన్స్ ఉందో అది ముందు నుంచే ఎయిర్ ఇండియా అవన్నీ కలిపి 20%. వీళ్ళు 80% మార్కెట్ షేర్ ఉంది అంటే మనం నిజంగానే ఈ మోనోపోలీ ఇంకొకసారి ఆలోచించాలండి. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అదర్ ఎయిర్లైన్స్ ఆల్సో టు హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ కెపాసిటీ. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఈ రోజు ఇండిగోకి వచ్చిందండి, రేపొద్దున ఇంకెవరికైనా ఇలాంటి ఇష్యూస్ వస్తే మనం ఒక్కటే అంటే ఇంత పెద్ద భారతదేశం, ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు. సో ఎంత ఇబ్బంది మనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది. బయట కంట్రీస్ కూడా మన గురించి ఏమనుకుంటాయి? సో ఏంటి ఇంత థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. సో దానికి ఇంకా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తారనే మనం ఆశిద్దామండి. ఫెడ్ రేట్ కట్స్ కూడా అవునండి, పాజిటివ్ గా ఇంత పాజిటివ్ గా మనకి మార్కెట్స్ అవడానికి కారణం ఇంకొక బిగ్గెస్ట్ న్యూస్ మనకి ఫెడ్ రేట్ కట్ 0.25% అంటే BPS 25 BPS పాయింట్స్ తగ్గించి 3.50 3.75 దగ్గర మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్, మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా కొంచెం పాజిటివ్ అండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, యుఎస్ లో మోడరేట్ గానే ఉంది, అంత అగ్రెసివ్ గా ఏం పెరగడం లేదు. అలానే గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా వాళ్ళ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా 2.3% యుఎస్ లో ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ యుఎస్ ఎకానమీ అన్నట్టుగా మనకి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అక్కడ పాజిటివ్ గా గ్లోబల్ అంటే అన్ని అండి, అంటే ఏషియన్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ, యుఎస్ మార్కెట్స్ కానీ అన్ని గ్లోబల్ ఇంపాక్ట్ అంతా కూడా పాజిటివ్ గా ఉండడం. ఫైనల్ గా మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ 2 days అక్కడ ర్యాలీతో మనం కూడా పాజిటివ్ గా క్లోజ్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా ఈ గ్లోబల్ ర్యాలీ అనేది మనకి బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ మరి ఇవాల్టి ఈ ఫ్రైడే వీకెండ్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్స్ సెక్టర్స్ ఏమన్నా అంటే ఇవాళ ప్రముఖంగా మెటల్ కి సంబంధించిన డిస్కషన్ ఎక్కువ నడిచింది మార్కెట్ లో. అవునండి. సో ఇవాళ మేజర్ పార్టిసిపేషన్ ఎవరుంది ఇవాళ ర్యాలీలో? సో ఇక్కడ మనము ఈ టైంలో చాలా మంది ఒక ఆపర్చునిటీగా తీసుకొని కొన్ని సెక్టార్స్ స్టాక్స్ అనేవి మనం కొన్ని చెప్పొచ్చండి. ఈ ర్యాలీలో మనకి మేజర్ గా చూసుకుంటే ఈ గోల్డ్ అనేది అనూహ్యంగా మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. మీరు గమనించారో లేదో, గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. సో ఈ గోల్డ్ లోన్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో దాని మనం ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మనపురం ఫైనాన్స్ కానీ, ఇలాంటివన్నిటికీ కొంచెం బిజినెస్ ఇంకా పెరిగేటట్టుగానే కనిపిస్తుందండి. అలానే ఈ రూపీ ఎప్పుడైతే మనకి ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయిందో కొంచెం మనకి ఈ డాలర్ అంటే ఎగైనెస్ట్ మన రూపీ డిప్రిసియేషన్ అంటే డాలర్ పెరగడం, డాలర్ డిమాండ్ పెరగడం కాబట్టి ఏవైతే ఈ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎస్పెషల్లీ మనకి ఈ ఐటీ కంపెనీస్ అండి వీటన్నిటికీ పాజిటివ్. సో అందరూ కూడా లైక్ HCL టెక్ కానీ, TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా ఈ ర్యాలీలో కొంచెం మనకి ఈ ఐటీ ప్యాక్ కొంచెం పార్టిసిపేట్ చేసినట్టుగా మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే PM మోడీ ట్రంప్ డిస్కషన్ ట్రేడ్ మీద స్టార్ట్ అయిందో, మనం టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వీటి మీదే కదండి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసేవి. సో దీన్ని కూడా మనం పాజిటివ్ గా వెల్స్పెన్ లివింగ్ కానీ, KPR మిల్స్ కానీ ఇవి కొంచెం పాజిటివ్ గా మనం తీసుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా పాజిటివ్ న్యూస్ ఒకటి జరుగుతుందండి. అదేంటంటే క్రూడ్ ఆయిల్ $62 కి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ అనేది $62, ఎందుకంటే వార్ సిచ్యువేషన్ ఇదంతా కూడా కొంచెం కంట్రోల్ అయింది కాబట్టి. సో $62 పర్ బ్యారెల్ అవ్వడం వల్ల అది కూడా మనకి పాజిటివ్ అండి. సో దీనికి మనం సంబంధించి ఈ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన కంపెనీస్ అయిన గెయిల్, IGL, MGL ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా మనకి క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల కొంచెం పాజిటివ్ గా అయితే మనకి కనిపిస్తుందండి. సో ఓవరాల్ గా మెటల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఐటీ స్టాక్స్ అండ్ ఇలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి ఫార్మా, ఏవైతే టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలా ఐటీ రిలేటెడ్, ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఈ ఇండియా US స్టాక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అన్ని కూడా పాజిటివ్ గానే మనకి కనిపిస్తున్నాయి. రైట్.
సో అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అసలు? సో ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గించారో మిగతా కంట్రీస్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేటట్టుగానే వాళ్ళు కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ మన దగ్గర కూడా తగ్గింది కదండి రెపో రేట్ రీసెంట్ గా మనం కూడా రెపో రేట్ ని తగ్గించాము, అలానే యుఎస్ లో కూడా ఫెడ్ రేట్ తగ్గించారు, అలానే మిగతా కంట్రీస్ లో కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి, గ్రోత్ ని యాక్సిలరేట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి అన్ని మార్కెట్స్ కూడా కొంచెం ఈ విధంగానే పాజిటివ్ గానే మనకి కనిపిస్తున్నాయి. ఐదర్ యూరోపియన్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ, సో మన ఇండియన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ అండ్ అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఈ గ్లోబల్ ర్యాలీ ఈజ్ లీడింగ్ టు ఆర్ పాజిటివ్ ర్యాలీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అండ్ మార్కెట్స్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంది? సో ఇప్పుడైతే మన ఎప్పుడైతే మార్కెట్స్ మనం 25,750 ఈ రేంజ్ లోకి వెళ్ళగానే ఒక్కసారిగా సపోర్ట్ అయితే బాగా వస్తుందండి. సో ఇంత ర్యాలీలో పార్టిసిపేట్ చేసేదంటే దాదాపుగా ఒక 2 లక్షల కోట్ల వరకు ఎఫ్ఐఎస్ సెల్ చేశారండి. బట్ అయినా మార్కెట్స్ ఇంత పాజిటివ్ గా ఉన్నాయంటే డిఐఐస్ అంతే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న కూడా ఆంఫీ డేటా ఒకటి వచ్చింది. సో దాదాపుగా ఇప్పుడు ఏయుఎం ఆఫ్ ది ఇండస్ట్రీ మ్యూచువల్ ఫండ్ 80 లక్షల కోట్ల వరకు చేరిందండి. సో మనం ఇంకా ఫ్యూచర్ లో మనం మాట్లాడుకోవచ్చు 1 lakh crore ఏయుఎం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలానే ఇన్ఫ్లోస్ అనేవి చాలా వరకు ఎస్పెషల్లీ ఈక్విటీలో కూడా పార్టిసిపేషన్, రీటైల్ పార్టిసిపేషన్ మనకి బాగా కనిపించింది. దీనివల్ల సపోర్ట్ అయితే బాగా కనిపిస్తుందండి. అంటే మార్కెట్స్ ఎప్పుడైతే 25,750 ఈ రేంజ్ కి రాగానే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఇక 26,200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ లేకపోతే ఒక కన్సాలిడేషన్, అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ డైరెక్షన్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. ఒక ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి కానీ పాజిటివ్ గా వస్తే అగైన్ వీ కెన్ సీ ఎట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ 26,300 నుంచి మళ్ళీ 600 వరకు మనకి బ్యాక్ వచ్చేసింది. అగైన్ వీఆర్ టేకింగ్ దట్ ర్యాలీ టువర్డ్స్ 26,200. ఈ రేంజ్ అయితే మనము 25,800 అండ్ 26,200 ఈ రేంజ్ అయితే మనం నెక్స్ట్ వీక్ లో చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి ఒక 6 months కో 1 year కో ఏమైనా కొన్ని స్టాక్స్ మన రాడార్ లో పెట్టుకోవాలి అంటే కొన్ని ఎడ్యుకేటివ్ పర్పస్ ఏదైనా చెప్పగలరు? యా షూర్ అండి. సో మనము ఈ రోజు ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము లైక్ మెటల్ స్టాక్స్. కొంచెం ఎందుకు మెటల్ స్టాక్స్ చెప్తున్నాం అంటే ఆల్ ఓవర్ గ్లోబల్ లోనే అన్ని మెటల్స్ ర్యాలీ అండి. కాపర్ తీసుకోండి, జింక్, సిల్వర్, మీరు ఏ మెటల్ తీసుకున్నా అన్ని మెటల్స్ కూడా పెరుగుతున్నాయి ప్రైజెస్. సో మనం హిందుస్థాన్ జింక్ కానీ ఇలాంటి మెటల్ రిలేటెడ్ వేదాంత కానీ హిండాల్కో ఇలాంటి మెటల్ స్టాక్స్ అన్ని కూడా మనకి కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. మేబీ అక్కడ కొంచెం ఒడిదుడుకులు వచ్చినా బట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ లో ఈ మెటల్ స్టాక్స్ అన్ని కూడా అంటే మెటల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఈ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా వచ్చాయి. అలానే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఇంపాక్ట్ అయిన అన్ని ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్నిటినీ కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఐదర్ ఇట్ ఈస్ ఐటీ కానీ లేకపోతే టెక్స్టైల్స్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా మనం పాజిటివ్ గా ఎవరైనా బై చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి బై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ మన రెపో రేట్ మనకి తగ్గిందో ఈ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు క్రెడిట్ గ్రోత్ మళ్ళీ పెరుగుతుంది కదండి, అందరూ మళ్ళీ లోన్లు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కాబట్టి. సో ఈ ఎస్బీఐ ఇంకొక మేజర్ న్యూస్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ లో ఎఫ్డిఐ లిమిట్ పెంచబోతున్నారు. సో దిస్ ఈస్ వెరీ పాజిటివ్ న్యూస్ ఫర్ హెచ్డిఎఫ్సి లైఫ్. ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అయితే కొంచెం పాజిటివ్ గా ఉందండి. ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే దీస్ ఆర్ ఆల్ ద న్యూస్ ఆర్ కమింగ్ బిఫోర్ మనకి ఈ బడ్జెట్ కు ముందు వచ్చే ఇలాంటి ర్యాలీ ఉన్న స్టాక్స్ అయితే మనము ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కూడా మనం రాడార్ లో పెట్టుకోవచ్చు అండి. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రియల్లీ టేకింగ్ ద లీడ్ ఫ్రమ్ దిస్ అని ఇక్కడ నుంచి అని చెప్పొచ్చు. ఐటీ కూడా. సో మరి మొత్తానికి మండేకి మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండొచ్చు అంటారు? సో మండే ఓపెనింగ్ అయితే కొంచెం ఆ 26,200 వరకు అక్కడ కొంచెం రెసిస్టెన్స్ అయితే మనకి మళ్ళీ కనిపిస్తుందండి. అక్కడ నుంచి ఏదైనా మనకి పాజిటివ్ న్యూస్ వచ్చినట్లయితే అప్పుడు మనము ఆ ప్రైజ్ అంటే ఆల్ టైమ్ హై ఇప్పుడు 26,300 అబౌవ్ రీసెంట్ గా మళ్ళీ మనకి ఇంకొక ఆల్ టైమ్ హై వచ్చింది. సో అంతవరకు వెళ్ళాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే లైక్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. బట్ అది అంత తొందరగా కనిపించట్లేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మార్చ్ వరకు టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంత అవ్వడానికి అని చెప్పి మన దగ్గర కూడా ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు చెప్పారు మార్చ్ వరకు టైం పడుతుందని. సో నౌ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏం తీసుకొస్తున్నారు, రిఫార్మ్స్ ఏం తీసుకొస్తున్నారు, దాని మీదే ఇప్పుడు మన నెక్స్ట్ అంతా కూడా మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి చూస్తారండి. సో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటూ దాన్ని బట్టి ఈ బడ్జెట్ అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే అంశాల గురించి చక్కగా మీ అనాలిసిస్ ద్వారా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్.